శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలనమైనను గమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉంటున్నట్లు సత్యవాక్యము వల్ల మనలను తన సంకల్పము ప్రకారము కన్నేను. మనం ఎవరమై ఉన్నామో తెలుసా? దేవుడు మనకి ఏమై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. అంటే అర్థమేంటి? మనకి ఆయన తండ్రికి కుమార్ దగ్గర ఉన్న ఆ బంధం వేరు. మనం ఏమైనా మన తండ్రికి మనసు విప్పి చెప్పుకోవచ్చు అని అర్థం. నీ హృదయంలో ఉన్న బాధను, నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని నువ్వు ధైర్యంగా దేవుని దగ్గర చెప్పుకోవచ్చు. వాక్యం ఏమని సెలవిస్తుంది? యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము, ప్రతి విలువైన, ప్రతి శ్రేష్టమైనది, ప్రతి సంపూర్ణమైనది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఏటంట పర సంబంధమైనదే. అంటే భూ సంబంధమైనది కాదు, అంటే ఇక్కడ దొరికేది కాదు. అది పర సంబంధమైనది, అంటే పరలోకం సంబంధమైనది, దేవుని యుద్ధం నుంచి వచ్చేది. ఏంటి? ప్రతి శ్రేష్టమైనది, ప్రతి సంపూర్ణమైనది. హల్లెలూయా! ప్రతి శ్రేష్టమైనది, ప్రతి సంపూర్ణమైనది, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుంచి వచ్చును. అంటే నీకు శ్రేష్టమైనది కావాలంట, నీకు పరిపూర్ణమైనది కావాలంటే అది లోక సంబంధమైనది కాదు, అది పరలోకం నుంచి రావాలి. అనగా దేవుని యుద్ధంలో నుంచే రావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడికి ఇస్తేనే వస్తుంది. నువ్వేం చేయాలి? అది అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం జరుపుకుంటున్నామే ఈ బర్త్డే ఏమైందో తెలుసా? ఇది లోక సంబంధమైనది కాదు, ఇది పర సంబంధమైనది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడి ఇస్తేనే బర్త్డే వస్తుందండి. హల్లెలూయా. పాలు కావస్తే కొట్టుకెళ్ళి కొనుక్కోవచ్చు, చదువు కావస్తే బడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. కానీ ఒక బర్త్డే కావాలంటే, ఒక లైఫ్ కావాలంటే, ఒక జీవం కావాలంటే అది సృష్టికర్త దేవుడి ఇస్తేనే వస్తుంది. హల్లెలూయా. జీవ మరణములు దేవుని వశములో ఉన్నవి. నీకు జీవం పోయాలంటే ఆయనే పోయగలడు. నీ మనసుకు శాంతి యేసు ప్రభువే ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమిపై ఎవరు నీకు ప్రశాంతత, మనశ్శాంతిని ఇవ్వలేరు. ఈ లోకంలో కష్టపడి డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ కష్టపడి మనశ్శాంతిని సంపాదించుకోలేవు. మనశ్శాంతి అనేది మనశ్శాంతిని తయారు చేయగల శక్తిమంతుడే ఇవ్వాలి. ఆయన ఈ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ దుఃఖంలో ఉండినా పర్లేదు, నువ్వు ఏ కష్టంలో ఉంటున్నా పర్లేదు, నువ్వు యేసు ఎద్దుకు రాగలిగితే, నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచగలిగితే, నీ మనిషికి శాంతిని, నీ ఆత్మకు రక్షణను నజరేయుడైన యేసు ప్రభువారు గారు మాత్రమే ఇవ్వగలరు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన జీవితం ఎవరికి శాశ్వతం కాదండి. మనం కొనుక్కున్న ఇంటికి గ్యారంటీ ఉండొచ్చేమో, మనం కొనుక్కున్న బండికి గ్యారంటీ ఉంటదేమో, కానీ మన వస్త్రాలకి గ్యారంటీ ఉంటదేమో, కానీ మన ప్రాణాలకి గ్యారంటీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు మనకి ఏమిస్తారో తెలుసా? ముందు మన ఆత్మలకు రక్షణ, అనగా ఈ లోకంలో ఏ క్షణమేమో మన కన్ను మూసిన నిత్య పరలోక భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ భాగ్యం కొరకే యేసు ప్రభువారు భూమికి దిగివచ్చి సర్వశక్తిమంతుడై ఉండి కూడా నీ కోసం, నా కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం బర్త్డే సందర్భంగా అందరూ కూడుకున్నాం. ఈ బర్త్డే అంటే ఏంటి? ఒక జీవితం, ఒక లైఫ్, మరొక సంవత్సరం, మరొక సమయాన్ని దేవుడు ప్రేమించి మనకి ఇచ్చారు. మన డబ్బులతో బట్టలు కొనుక్కోగలం, మన డబ్బులతో ఒక బండి కొనుక్కోగలం, లేదా మన డబ్బులతో పుస్తకాలు కొనుక్కోగలం, కానీ ఒక బర్త్డే కొనుక్కోగలమండి? మరొక జీవితాన్ని కొనుక్కోగలమా? మరొక సంవత్సరాన్ని కొనుక్కోగలమా? అలా నిజమే అయితే, అదే నిజమైతే ఈ లోకంలో ప్రతి ధనవంతుడు కూడా ఒక జీవితాన్ని, సంవత్సరాలను కొనుక్కోనేమో. కానీ అనేక మంది వెలుపుండక కారణం ఏంటో తెలుసా? జీవితం అనేది డబ్బుతో కొనలేము, జీవితం అనేది దేవుడి ఇస్తేనే వస్తుంది. కానీ ఏంటో తెలుసా? జీవితాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా. ఎంత పెద్ద అధికారి అయినా, నీ స్థితి ఎంత గొప్పగా ఉన్నా, నువ్వు ఎంత సంపాదించిన వ్యక్తివైనా, యేసయ్య లేని జీవితం అయితే నీ జీవితంలో సమస్తము శూన్యంగానే మిగిలిపోతుంది. భూమిపైన నువ్వు ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మ రక్షణ మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉంది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం బర్త్డే జరుపుకుంటున్నామంటే దేవుడు ఈ బర్త్డేని ఇచ్చారు కాబట్టే మనం జరుపుకుంటున్నాం. ఆయన బర్త్డేని ఇవ్వకపోతే మనం ఎప్పుడునూ జరుపుకోలేము. దేవుని వాక్యం లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము,
దేవుడైన యెహోవా నేల మట్టి నుండి నరుడిని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు ఎప్పుడు జీవ ఆత్మాయను? దేవుడైన యెహోవా వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు. అంటే ముందు నరుడు కాదా? ముందు అతను జీవం లేదా? అంటే కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, చెవులు ఉన్నాయి కానీ వినట్లేదు, బ్రెయిన్ ఉంది కానీ అది పనిచేయట్లేదు, నాడి వ్యవస్థ ఉంది కానీ అది పనిచేయట్లేదు, రక్త ప్రసరణ జరగట్లేదు, కాళ్ళు కదలట్లేదు, చేతులతో పని చేసుకోలేకపోతున్నాడు. అది మట్టి బొమ్మలా ఉంది, అంటే శవమలా ఉంది. దేహానికి దేవుడు జీవం పోసినప్పుడే నరుడు జీవ ఆత్మ అయ్యాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనల్ని సృజించింది దేవాది దేవుడు. ఏ మనిషిని కూడా ముఖ్యంగా పుట్టుకొని వచ్చేది. మన అందరం దేవుడి చేత పుట్టబడిన వారమే. ఒక అందమైన గృహం కనిపిస్తుందంటే ఆ గృహానికి కట్టిన ఒక మేస్త్రి గారు లేదా ఒక బిల్డర్ ఉంటాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఫోన్ మీ చేతిలో చక్కగా పనిచేస్తుందంటే ఆ ఫోన్ తయారు చేసిన ఒక వ్యక్తి ఖచ్చితంగా దాని వెనకాల ఉంటాడు. మన పిల్లడికి చదువు వచ్చిందంటే మన పిల్లడికి చదువు చెప్పిన గురువు, ఒక టీచర్ ఖచ్చితంగా ఉన్నాడని అర్థం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఉన్నాము అంటే దేవుడు ఉన్నాడని కూడా అంతే సత్యము. ఆయన లేకుండా మనం పుట్టలేదు. అయితే ఎప్పుడు మన జీవితంలో నిజమైన ఆనందం పొందగలుగుతామో తెలుసా? ఆయన ఎందుకు వచ్చినప్పుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు నీ మనసుకు మనశ్శాంతిని ఇవ్వగలరు, నీ ఆత్మకు రక్షణ ఆయన దగ్గర మాత్రమే వస్తుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు మరలిపోవును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన దేహము మట్టితో చేయబడి, దేవుడు ఈ మానవుని మట్టితో చేశారు. అయితే ఈ మట్టికి విలువ ఎందుకో తెలుసా? ఆయన ఆత్మ మన లోపల నివసిస్తుంది. మన ఆత్మను తీసేస్తే అది శవం అంటారు. దేవుని ఆత్మ మనలోంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనం శవము అని పిలబడతాం. అంటే మన కళ్ళు ఉంటాయి కానీ అవి చూడవు, బ్రెయిన్ ఉంటుంది కానీ అది పనిచేయదు, చేతులు ఉంటాయి కానీ అవి పనిచేయవు, కాళ్ళు ఉంటాయి కానీ అవి నడవు, రక్త ప్రసరణ జరగదు, గుండె కొట్టుకోదు, మనం బ్రతికి ఉండలేము. మరి ఎందుకు ఈరోజు బ్రతుకున్నామో తెలుసా? ఆయన ఆత్మ నీలో ఉంది, నాలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూమి పైన నుంచి ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఈ భూమి పైన ఉండగానే, బ్రతికి ఉండగానే నేను చేసిన సృష్టికర్తను నువ్వు తెలుసుకోగలిగితే నీ ఆత్మకు ఎంతో రక్షణ కలుగుతుంది, నీ జీవితం అంత మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు ఏ సమయాన్ని మూసినా నీకు పరలోక భాగ్యం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి పైన ఉన్నవన్నీ కూడా ప్రతి వ్యక్తికి వస్తాయి. నువ్వు కష్టపడితే ఏదో సంపాదించుకోవచ్చు, నువ్వు ఏదో పని చేస్తే ఇంకొక సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మరక్షణ దేవుడు ఇస్తేనే మాత్రమే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ గల దేవుని బిడ్డలారా, ఈ బర్త్డే సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము. మనం దీన్ని ఉత్సాహించి ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? దేవుడు ఇవ్వకపోతే ఏది మనకు దొరికేది? ఈ రోజు ఈ దినం ఏంటి ఉందో తెలుసా? మనుషుల కొనబడింది కాదు, ఇది కొనుక్కుంటే దొరికేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు, అది దేవుడికి ఇస్తేనే దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఏ షాప్ లో అయినా పప్పులు అమ్ముతారు, బియ్యాలు అమ్ముతారు, పాలు అమ్ముతారు, కానీ జీవితాన్ని అమ్ముతారా? నిజంగా అది సత్యమేనా? అలాంటి షాప్ పైన ఉందా? ఒకవేళ అలాంటి షాప్ ఉంటే నాకు తెలిసిన మటుకు ప్రతి ధనవంతుడు ఆ షాప్ ముందు ఖచ్చితంగా నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ అది సత్యం కాదు. నిజంగా అది సత్యం అయి ఉంటే ఈ రోజుల్లో ఏ ధనవంతుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళి ఉండేవాడు కాదు. మరి ధనవంతులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మానవుడి జీవితం ఒక వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోవలసి వస్తుంది? కానీ ఏంటో తెలుసా? జీవితం మానవుడి చేతుల్లో లేదు. డబ్బు కొన్ని విషయాలుగా పనిచేస్తుంది కానీ అన్ని విషయాలుగా పనిచేయదు. దేవుడు నీతో ఉంటే ఇహమందును పరమందును కూడా నువ్వు హ్యాపీగా జీవితం జీవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, నీకు కొన్ని కష్టాలు ఉండొచ్చు, కొన్ని బాధలు ఎదుర్కోవచ్చు, కానీ అది శాశ్వతంగా ఉండవు. చూస్తున్నారు దేవుడు నీకు తప్పక న్యాయం జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి ఉన్న ఎండ ఆ రాత్రి అలా ఉండిపోవట్లేదు, కానీ అది పగలుగా మారుతున్నట్లే నీ కష్ట జీవితాలు, నీ బాధకున్న నీ జీవితం ఖచ్చితంగా కూడా ఆనందంగా మారే రోజు ఉంది. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా కూడా నువ్వు ఏ స్థితిని రోజు నువ్వు ఉన్నా ఏసీ ఎదుగు వచ్చినప్పుడు విరిగిపోయినట్లు నీకు అనిపిస్తుందేమో, నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలను అనిపిస్తున్నాయేమో. కష్టపడకుండా ఏది కూడా, మీకు తెలుసు ఒక సామెత కూడా ఉంటుంది, కష్టపడకుండా ఎవరు పైకి రారని. మీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడకుండా మీరు కూడా పైకి రాలేదు. మనం ఎన్నో నేర్చుకున్నాం,
అంటే అది కూడా కష్టపడితేనే నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడక నేర్చుకున్నాం. మీకు తెలుసా, నడిచినప్పుడు మీరు ఎన్నిసార్లు పడిపోయారు? మీకు తెలియదు కానీ మీ అమ్మగారికి తెలుస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. మనకు తెలియదు కానీ ఎవరికి తెలుస్తుంది? అమ్మ తల్లిదండ్రులకు తెలుస్తుంది. అంటే నడక నేర్చుకోవడానికి నువ్వు ఎన్నోసార్లు కష్టపడితే నడక నేర్చుకున్నావు. మామూలు వ్యక్తి ఏం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆహారము తినడము కూడా నువ్వు ఎంత కష్టపడి నేర్చుకున్నావు. చదువు కూడా కష్టపడకుండా రాదు. ఈ భూమి పని ఏది కష్టపడకుండా రాదు. కానీ ప్రియమైన దేవుని మీద కూడా గుర్తుపెట్టుకో, నువ్వు నీ సృష్టికర్తను తెలుసుకున్నప్పుడు, దేవుడు నువ్వు తెలుసుకుంటే తప్పక నీకు మనశ్శాంతి ఆయన ఇవ్వగల శక్తిమంతుడు. ఒక రోజు నీ కష్టాలన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టగల శక్తిమంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి, ఈ బైబిల్ మనకి ఏమని తెలియజేస్తుంది? ప్రతి సంవత్సరము అనగా ఒక సమయం ఒక సంవత్సరం అంటే 12 నెలలు మనం దాటుకొని మరొక 12 నెలల్లోకి వెళ్ళాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అని దేవుడు ఇచ్చారని అర్థం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇవ్వకపోతే కనుమూసి భూమిని విడిచిపెట్టాలి. దేవుడు ఇస్తేనే మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశపెడతాం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మీకు 30 సంవత్సరాలంటే 30 మార్లు దేవుడు మిమ్మల్ని కనికరించి 30 అవకాశాలు ఇచ్చారని అర్థం. మీకు 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చారని అర్థం. మీ వయసు అంత ఎక్కువైతే అంత ధన్యులుగా మీరు. ఎందుకో తెలుసా? అన్నిసార్లు తెలిపించేది ఏం పొందారు? బహుమానాలు పొందారు మీరు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 5 సంవత్సరం ఈ సంవత్సరం ప్రవేశపెట్టారంటే ఊరికే నేను వదిలేడు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ పరిస్థితి ప్రభులోకి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది. ఆయన ఎందుకు వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన దీనులుగా ఉంచడు, తప్పగా దీవిస్తాడు. అది వెంటనే జరిగినట్లు కనిపించకపోవచ్చు, కానీ తప్పగా దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మన వేస్తున్న విత్తనం వెంటనే పైకి రావట్లేదు. అది ఒక 10 సంవత్సరాలు. ఒక మామిడి విత్తనం అయితే కనీసం ఒక 8 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలైనా అది మంచి వృక్షం అవ్వడానికి సమయం పడుతుంది. మన పిల్లడు ఒక జాబ్ పొందుకోవాలంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఎన్నో తరగతులు చదువుకుంటూ రావాలి. ఎల్కేజీ చదివితే జాబ్ వచ్చేస్తుందా? లేదా 5వ తరగతి జాబ్ వస్తుందా? రాదు. చదవాలి. అలా ముందుకు చదువుతున్నావు. ఎంత చదువుతే అంత మంచి జాబ్ వస్తున్నట్లే నువ్వు ఎంత ఎదురు చూస్తే అంత దేవుని తప్పక పొందుకుంటావు. ఆయన నమ్మిన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసు, యజమానుడు దగ్గర ఒక పని వ్యక్తి ఉండేవాడు. ఆ పని వ్యక్తి రోజు పనిచేస్తూనే ఉండేవాడు. హల్లెలూయా. అయితే ఒక రోజు ఆ పని వ్యక్తి నమ్మకంగా చేస్తున్నాడని ఆ యజమానుడు చూస్తూ ఉన్నాడు. ఒకడు ఆ పని వ్యక్తికి ఒక ఇల్లు కూడా, ఒక గృహం కూడా లేదు. అయితే మీకు తెలుసా, ఆ పని వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఎంతకాలం ఈ కష్టం గుండా వెళ్తాను, ఇంకా నేను ఎంతకాలం ఈ బానిసగా బతుకుతాను, ఒక పని వ్యక్తిగా బతుకుతాను, నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు. కానీ మీకు విషయం తెలుసా, దేవుడు ఆ యజమాని యొక్క హృదయాన్ని మార్చగా ఆ యజమానికి ఈ పనివాని మీద దయను పుట్టి అడిగాడంట, అయ్యా నీకు నేను జీతం ఇవ్వాలనుకుంటున్నాను. అదే సార్, జీతం మీరు రోజు ప్రతి నెల ఇస్తున్నారు కదా, అది కాదు, ఇన్ని రోజులు నాకు చేసినందుకు ఒక పెద్ద గిఫ్ట్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడని ఆ యజమాని ఎవరితో చెప్పారంట? ఆ పేదవాడితో, తన దాసుడితో చెప్పగా ఏంటో అనుకున్నాడంట. అప్పుడు అన్నాడంట, ఏ ఇంటికి రోజు సేవ చేస్తున్నావో ఆ ఇంటిని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని అనేసాడంట. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటో తెలుసా, ఆ యజమాని అలాంటి ఇల్లు ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చూడండి, ఈ దాసుడికి వచ్చిన ఆ గృహం యజమాని చేతిలో నుంచి వస్తున్నట్లు ముందు కనిపించిందా? కనిపించలేదా? కనిపించలేదు. ప్రైజ్ ది లార్డ్. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలాగే ఉన్నట్టు అనిపించాడు. కానీ సడన్ గా యజమానుడు అతనికి ఇచ్చాడు. దేవుని దగ్గర కార్యాలు అలాగే ఉంటాయి. నువ్వు ఎదురు చూస్తున్నావు, కానీ అలా చూస్తున్నప్పుడు ఏమి జరగలేనట్లు అనిపించినా నువ్వు ఓపిక ఆయన కోసం ఎంతైతే ఎదురు చూస్తావో, నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో నీ చుట్టూ ఉన్న వారందరికంటే కూడా దేవుడిని హెచ్చించగల శక్తిమంతుడు. ఒక రోజు నీ చుట్టూ వారే సాక్ష్యం చెప్తారు, మాకు తెలుసు ఇతనితో దేవుడు ఉన్నారు అని. నీ కోసం దేవుడు సాక్ష్యం చెప్పినట్లు చేస్తారు. కానీ వాడు తెలుసా, ఆయన కోసం నువ్వు ఓపికగా కనిపెట్టావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కోసం కనిపెట్టిన వాడు ఎప్పుడు కూడా అనాథగా విడిచిపెట్టబడడు, దీన స్థితిలో ఉండడు. తప్పగా నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఈ బట్టి కూడా మాట్లాడుతుంది. ఈ బట్టి ఏమని చెప్తుందో తెలుసా? దేవుడు నీ కోసము ఏమి ఉద్దేశిస్తున్నారో అది ఈ బట్టి చెప్తుంది. ఈ బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఒకటి,
ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చూసినప్పుడు ఈ బర్త్డే మనకు తెలియజేస్తుంది, దేవుడు మన కోసం మంచి భవిష్యత్తును దాచిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఉద్దేశాలు దేవుని కోసం కలిగి ఉన్నారు. అవి సమాధానకరమైన ఉద్దేశంగానే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్థితిని దేవుడికి తెలుసు, నీ పరిస్థితి ప్రభువుకు తెలుసు. ఈ రోజు నువ్వు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా మరి జ్ఞాపకం చేసు, దేవుడికి నువ్వంటే ఇష్టం. ఎందుకో తెలుసా, నువ్వు ఆయన ప్రియ కుమారుడివి, నువ్వు ఆయన ప్రియ కుమార్తెవి. ఏ తండ్రి అయినా తన కుమార్తెను తన కుమార్ని ప్రేమించడం అంటారా? కాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఒకసారి ఆ వాక్యం చూద్దాం. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఆ వాక్య లేఖనాన్ని మనం చూసినప్పుడు ఒక వాక్యం ఉంటుంది, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుని మాట, ఇదే దేవుని కోరిక, ఇదే దేవుడు చెప్తున్న మాట. నీకు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నమ్మితే తప్పక దేవుని ఆశీర్వాదం జీవితంలో చూస్తావు. ప్రభు అంటున్నారు, నీ కోసం నేను ఉద్దేశించాను అనలేడు. నీ స్థితి ఈ రోజు బాగోకపోయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, నీ స్థితి ఎలా ఉండాలో మంచి ఆలోచన దేవుడు నీ కోసం కలిగి ఉన్నారు. ఆయన ఏమని చెప్తున్నారు, నీ కోసం నేను ఉద్దేశించిన సంగతి నేను ఎరుగుదును. రాబో కాలం అంటే ఇప్పుడేనా? కాదు, రేపు అని ఉంది నీకు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో రేపు ఎల్లుండదు కూడా ఉంది. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న దుఃఖం మాత్రమే చూసి బాధపడద్దు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న స్థితిని చూస్తూనే ఏడుస్తూ కూర్చోవద్దు. ఈ రోజు నీ స్థితి కష్టంగా ఉండొచ్చు, ఈ రోజు నీ పరిస్థితి బాధకరంగా ఉండొచ్చు, ఈ రోజు నీ పరిస్థితి దుఃఖకరంగానే ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, రేపు అది కూడా వస్తుంది. వచ్చినప్పుడు నీ కోసం దేవుడు మేలు అని దాచి పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అవును, మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఒక టాబ్లెట్ వేస్తేనే వెంటనే అది ఎఫెక్ట్ అనిపించదు. అది లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి రక్తంలో కలిసి ఏం చేస్తుంది, నెమ్మదిగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఫాస్ట్ గా పనిచేయదు, సమయం తీసుకుంటుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావో అప్పుడే ఆత్మలోకంలో దేవుని కార్యాలు ప్రారంభమైపోతాయి. అయితే భౌతికంగా నీకు ఎట్నే కనిపించదు. నీకు అనిపిస్తుంది దేవుడు మౌనంగా ఉన్నారేమో అని. ఆయన మౌనంగా దేవుడు కాదు. సడన్ గా నీ దగ్గర ఆశీర్వాదం నీ మీదకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. తప్పక నువ్వు దీవించబడతావు. ప్రభువు నమ్మినందుకు నీ జీవితం ఎప్పుడు పాడైపోదు. ఈ దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు మనకి ఏమని చెప్తున్నారు, దేవుడు మనకి మంచి భవిష్యత్తును సిద్ధపరిచి పెట్టారు. అంటే రేపటి దినం వస్తుంది, ఆ రేపు తప్పకుండా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది నువ్వు నమ్మగలిగితే మనకి మేలు. ప్రైజ్ ది లార్డ్. అవును కదా, తల్లి కొడుకు చిన్న స్కూల్కి వెళ్తున్నాడంట. అమ్మ చెప్పింది ఏమని, నువ్వు వచ్చినప్పుడు నీకు ఇష్టమైన వంట చేస్తానని. కానీ ఆ కొడుకుడు తల్లికి ఎప్పుడు ఆనందం ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఆనందం ఉంటుంది? తల్లి ఏమని చెప్పారు బాబుతో, నేను వచ్చిన వెంటనే ఏం చేస్తాను, నీకు ఇష్టమైన వంట. కానీ బాబు రెండు విధాలుగా అన్నారు అనుకున్నాం. ఏమన్నాడు, మరొకటి బాబు ఏమనుకుంటున్నాడు, మరొక బాబు నువ్వు చేస్తావా అని నమ్మాడు. ఈ ఇద్దరిలో ఎవరు చూసి తల్లికి ఆనందం వస్తుంది మీరు చెప్పండి? ఏ బాబు అయితే నువ్వు చేస్తావని తల్లిని నమ్ముతాడో అప్పుడే ఆ తల్లికి ఏమొస్తుంది, ఆ బాబుని బట్టి ఆనందం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ భూమి యొక్క ప్రతి పరిస్థితిని బాగా గమనిస్తే దేవుడు చేసిన సమస్తము కూడా సమయముతో ముడిపడి ఉంది. ప్రతి దానికి సమయం కలదు. అందుకే మీరు చూసి ఉంటారు, ఎండాకాలము దాని కాలం వచ్చినప్పుడే వస్తుంది, వర్షాకాలము దాని కాలం వచ్చినప్పుడే వస్తుంది, చలికాలము దాని కాలం వచ్చినప్పుడే వస్తుంది. వృక్షాలు నెమ్మదిగా పెరిగి తమ కాలం వచ్చినప్పుడే ఫలాన్నిస్తాయి. మీరు ఇంకా చూసుకునే వెళ్తే జంతువులు కూడా వెంటనే పెరుగుతూ, జంతువులు కూడా క్రమంగా పెరిగి ఒక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల విషయం ఏంటో తెలుసా?
దేవుడు చేసిన సమస్తము కూడా సమయముతో ఏమై ఉంది? నీ పరిస్థితి సమయంతో ముడిపడి ఉంది. ఆలస్యం అనిపిస్తుంది అంటే దాని అర్థం ఆ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కాదు, దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. దేవుడు ఆ ఆశీర్వాదానికి నిన్ను సిద్ధం చేస్తున్నారు. అంటే దేవుడు మనం దీవించినప్పుడు సిద్ధం చేస్తారు. మీకు తెలుసు, యోసేపు ప్రధానమంత్రిగా మారే ముందు 13 సంవత్సరాలు దేవుడు అతన్ని ప్రిపేర్ చేశారు. మోషేని గొప్ప దైవజనుడిగా వాడుకునే ముందు దేవుడు సుమారు 40 సంవత్సరాల కంటే ఎక్కువే అతన్ని తయారు చేస్తారు. ఏ భక్తుడు కూడా బైబిల్లో మీరు చూస్తున్నప్పుడు వెంటనే ఆశీర్వదింపబడలేదు. వాళ్ళు ఏం చేస్తారు? గుర్తుపెట్టుకోండి, ఎందుకు సమయం పడుతుంది? నేను ఎప్పుడో నుంచి ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇంత సమయం పడుతుందని నేను అనుకోవచ్చు. అది సమయం పట్టట్లేదు, దేవుడు అన్ని వింటున్నారు. నిన్న ప్రార్థనలని దేవుడి దగ్గరే ఉన్నాయి. అయితే ఒక సమయం